మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. సృష్టికి ప్రతి సృష్టి సైతం చేస్తూ దూసుకుపోతున్నాడు. నదుల ప్రవాహ మార్గాన్ని సైతం మార్చేస్తున్నాడు. అమెరికాలోని షికాగో నదికి సంబంధించి 1892, 1922లో జరిగిన ప్రయోగం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. 100 ఏళ్ల క్రితం జరిగిన ఈ అద్భుతం మానవ మేధస్సుకు మరో కోణంగా చెప్పుకోవచ్చు. షికాగో నది, మిచిగాన్ సరస్సు, మిసిసిపి నదుల మధ్య ఉన్న సిటీ పేరే షికాగో. మిషిగాన్ సరస్సు ఈ నగరం తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఈ షికాగో నది, ఆ సరస్సు ఓ చోట కలుస్తాయి. అయితే ఇళ్లు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే మురుగునీరంతా షికాగో నదిలోకి వచ్చి చేరడంతో మిచిగాన్ సరస్సు కూడా కాలుష్యం బారిన పడింది. ఫలితంగా స్థానికులు చాలా ఇబ్బందులు పడేవారు. టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులతో ప్రాణాలు కోల్పోయేవారు. 1885లో కురిసిన భారీ వర్షానికి షికాగో నదిలోంచి భారీ ఎత్తున పొల్యూటెడ్ వాటర్ మిచిగాన్ సరస్సులో కలిశాయి. ఫలితంగా అప్పటి షికాగో జనాభాలో 12% మంది అనేక వ్యాధుల బారిన పడి మరణించారు. దీంతో ఇలా అయితే ఇక లాభం లేదనుకున్న ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీ షికాగో నది ప్రవాహాన్ని దారి మళ్లించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే ఇంజనీర్లు నదిలోని నీళ్లను దగ్గరలోని మరో పెద్ద నది మిసిసిపి వైపుగా వెనక్కి మళ్లిస్తూ భారీ కాలువ తవ్వారు. ఫలితంగా మిచిగాన్ సరస్సు వైపుగా ఉండే షికాగో నది ప్రవాహ మార్గం మారింది. మంచినీళ్ల సరస్సుకు కాలుష్యం బాధ తప్పింది. తరువాత కాలంలో వ్యర్థ జలాల శుద్ధి మెరుగవడంతో అన్ని నదులు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకున్నాయి. షికాగో నదిని దారి మళ్లించిన పనికి అప్పటి కరెన్సీ ప్రకారం దాదాపుగా $7 కోట్ల వ్యయం అయింది. మొదట్లో తూర్పుకు ప్రవహించే నదిని పశ్చిమానికి మళ్లించటం అయ్యే పనేనా అని ప్రశ్నించిన వారంతా ఇప్పుడు ఇంజనీర్ల పనితీరును మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా ఆలోచన, పట్టుదల ఉండాలే కానీ పరిష్కారం లేని సమస్యంటూ ఉండదనొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.